వచ్చేసావమ్మా? ఏం కావాలి? కాఫీ మావయ్య. నువ్వు కూర్చో అమ్మా, నేను ఇస్తానుగా. నాకు కాదు మావయ్య, ఆయనకి. నీకెందుకమ్మా శ్రమ, నేను చేస్తానుగా. నా చేతి కాఫీ కావాలన్నారు మావయ్య. బాబుగారు ఎక్కడమ్మా? పైకెళ్లారు. బాబుగారితో మాట్లాడడానికి ఇదే సరైన సమయం. బాబుగారు, రాజుగారు, మీతో కొంచెం మాట్లాడాలి. ఒక విషయం చెప్పాలి. సరే 2 minutes రాజుగారు, ఇదవగానే మాట్లాడదాం. సరే బాబు. చెప్పండి రాజుగారు, ఏదో మాట్లాడాలన్నారు. అది బాబు పెద్దవిడ. ఒక్క నిమిషం రాజుగారు. హలో, చెప్పండి. ఆదిత్యని చూసారా? హవిషి వేర్ ఇస్ షీ బ్రో? మీరెక్కడున్నారు? మీరు చెప్పిన ప్లేస్లోనే ఉన్నాను బ్రో. ఆదిత్య అక్కడికి రాలేదా? 3 hours నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాను, ఎవరూ రాలేదు. అవునా? సారీ బ్రో, నేను ఇప్పుడే కాల్ చేస్తాను. ఒక్క నిమిషం ఉండండి. లేదు బ్రో, మీరు చెప్పారని నా పనులన్నీ మానుకుని ఇక్కడికి వచ్చాను. హెడేక్ వస్తుంది. పెళ్లి చూపుల్లోనే ఇలా చేస్తే పెళ్ళయ్యాక ఇంకెలా చేస్తుందో బ్రో. లేదు బ్రో, నేను వెళ్తున్నాను. అది బ్రో 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 ఒకసారి చెప్పేది వినండి. ఈ అతిథికి ఏమైంది? ఎందుకు వెళ్ళలేదు? ఒక్క నిమిషం రాజుగారు. చెప్పు గౌతమ్. ఏంటి చెప్పేది? పెళ్లి చూపులకి వెళ్ళమన్నాను కదా, ఎందుకు వెళ్ళలేదు? 3 hours నుంచి నీకోసం అతను వెయిట్ చేస్తున్నాడు. నువ్వు రాకుండా నేనెలా వెళ్తాను గౌతమ్? నేను రావడం కుదరదని నీకు చెప్పాను కదా. నా పెళ్లి విషయంలో ప్రతిదీ దగ్గరుండి చూసుకుంటాను అని చెప్పావు. ఆ మాట చెప్పి నువ్వు అహల్యతో హాస్పిటల్ అంటూ ఎక్కడికో వెళ్తే ఒంటరిగా నేనెలా పెళ్లి చూపులకు వెళ్తాను? ఇది నీ లైఫ్, నీ ఫ్యూచర్. నువ్వే రెస్పాన్సిబుల్గా ఉండాలి. నేను రాలేదని మానేయడం ఏంటి? నా లైఫ్ గురించి, నా ఫ్యూచర్ గురించి నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావు కదా గౌతమ్. ఆ విషయం నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను. దిస్ ఇస్ టూ మచ్ అదితి. మరి నువ్వు చిన్నపిల్లలా ప్రవర్తిస్తున్నావు. ఇప్పుడు ఫ్రీ అయితే చెప్పు, పెళ్లి చూపులకి కలిసి వెళ్దాం. అతను వెళ్ళిపోయాడు. ఓ, వెళ్ళిపోయాడా? బెటర్ లక్ నెక్స్ట్ టైం. చూడు, ఇంకో డేట్ చూసి నీకు పెళ్లి చూపులు ఫిక్స్ చేస్తాను. మళ్ళీ ఇలా హ్యాండ్ ఇవ్వకు ప్లీజ్. ఆ రోజు కూడా నువ్వు వస్తేనే నేను వస్తాను. సరే, నేను వస్తాను, నువ్వు రా. ఓకే? నువ్వు నాకు హ్యాండ్ ఇచ్చి మళ్ళీ నేను నీకు హ్యాండ్ ఇచ్చాను అంటావేంటి గౌతమ్? కాసేపట్లో నీకు జలకిస్తాను చూడు.